everyone, నేను మీ దివ్యాన్వేషిత. వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. పిఆర్ ఫిల్మ్ బ్యానర్ పై భరతనాట్యం అనే సినిమాతో మనందరికీ సుపరిచితులైన దొరసాని మూవీతో సుపరిచితులైన కేవీఆర్ మహేంద్ర గారు ఇప్పుడు తన సెకండ్ సినిమా భరతనాట్యం అనే ఒక అద్భుతమైన సినిమాతో మనందరి ముందుకి వస్తున్నారు. భరతనాట్యం అనగానే నేను కూడా చూసి మేబీ కొంచెం క్లాసికల్ ఈ పర్ఫార్మెన్సెస్ కి ఇలాంటి రిలేటెడ్ సినిమానేమో అనుకున్నాను. బట్ టీజర్ చూస్తే అస్సలు సినిమా టైటిల్ కి అండ్ టీజర్ కి సంబంధం లేదు అనిపించింది. సో దీని మీద నాకు చాలా డౌట్స్ వచ్చాయి. అడిగి తెలుసుకుందాం మరి మన డైరెక్టర్ గారిని. హాయ్ సార్. సార్, ఏంటిది భరతనాట్యం అని పెట్టారు? సినిమా పిచ్చి, సినిమా మీద ఇష్టం ఉన్న వాళ్ళందరికీ నచ్చే సినిమాలా ఉంది, దానికి దీనికి ఎక్కడా పొంతన లేదు, ఏంటి? ఎస్ మేడం, ఇది ఈ సినిమా భరతనాట్యం టైటిల్ పెట్టాం కానీ ఇది భరతనాట్యం గురించి కాదు. బట్ భరతనాట్యం అనే ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈ సినిమాలో ఉంటుంది. భరతనాట్యం చుట్టూరా తిరుగుతుంది. అంటే భర్తని చేయించే నాట్యం గురించి ఏమైనా ఉంటుందా? హీరో హీరోయిన్ మధ్య అలాంటిది కూడా కాదు. ఇదంతా ఒక డైరెక్టర్ అవ్వాలనుకుంటున్న అసిస్టెంట్ డైరెక్టర్ తాలూకు కథ. సో అతను ఒక క్రైమ్ వరల్డ్ లో పడితే, తన సినిమా ప్రయత్నాలు అవి చేస్తూ ఒక క్రైమ్ వరల్డ్ లో పడితే దాంట్లో నుంచి తను నెక్ ఆఫ్ ది మూమెంట్ వచ్చినప్పుడు దాంట్లో నుంచి ఎలా బయటపడ్డాడు అని ఇలాంటి కథ అన్నమాట. ఇది క్రైమ్. క్రైమ్ బేస్డ్ సినిమా. ఓకే సార్, మీరు అలాంటి డైరెక్టర్ అవ్వడానికి ఇప్పటి వరకు రావడానికి మీరు ఏమైనా కష్టాలు ఫేస్ చేశారా? అంటే క్రైమ్ చేయలేదు, కష్టాలు అయితే చాలా చాలా అసలు చెప్పితే పొద్దంతా చెప్పొచ్చు. అన్ని కష్టాలు ఉంటాయి లైఫ్ లో. నాట్ ఓన్లీ మీ, అంటే ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకునే ఎవరికైనా ఉంటాయి. అందులో డైరెక్టర్ అంటే ఒక పెద్ద క్యాప్టెన్ లా కదా. సో దానికి చాలా జర్నీ అవసరం అవుతుంది, ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది. తర్వాత అంత ఫోకస్డ్గా ఉండి లైఫ్ అంతా అక్కడ పెడితే కానీ జరగదు. మామూలుగా ఏదన్నా ఒక ప్రత్యేకమైన వృత్తిని ఎంచుకుంటేనే ఎన్నో ఆబ్స్టకిల్స్ ఎదురవుతూ ఉంటాయి. అట్లాంటిది ఒక ఫిల్మ్ మేకర్, ఒక డైరెక్టర్ అవ్వాలి అని అంటే, ఒక ఫిల్మ్ చేయాలంటే దాని వెనక కోట్లాది ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా. సో దానివల్ల అంత ఈజీగా జరగదు. ఇప్పుడు దొరసాని మూవీకి భరతనాట్యం మూవీకి గ్యాప్ ఏదైతే ఉందో చాలా ఉంది. ఎందుకు వచ్చింది ఆ గ్యాప్? తీసుకోలేదు, వచ్చింది. అది ఇలా వచ్చిందంటే దొరసాని తర్వాత ఇంకా వేరే ఏదో స్క్రిప్ట్ చేస్తూ అది ప్రాక్టికల్ అవ్వబోతున్న టైంలో కరోనా వచ్చింది. కరోనా రావడం వల్ల ఆల్మోస్ట్ అందరి లైఫ్ లాగానే హోల్డ్ అయింది కదా కొంతకాలం. ఎఫెక్ట్ అయ్యాను అనమాట. సో ఆ ప్రాజెక్ట్ ఒక 1.5 year డిలే అవ్వడం వల్ల అది షట్ డౌన్ అయింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి వేరే కథలు ప్రిపేర్ చేస్తున్న టైంలో సడన్ గా యాక్సిడెంటల్ గా భరతనాట్యం నా ముందుకు వచ్చింది. ఇది నేను డిజైన్ చేసింది కదా, యాక్సిడెంటల్ గా నా ముందుకు వచ్చింది. వచ్చేసింది. నేను ప్రయత్నం చేస్తున్నది జరగలేదు. ఇది ప్రయత్నం చేయకుండా నా ఎదురు పడింది. ఇంకా అంటే మన ఇంటికి వచ్చి డోర్ కొడితే దాన్ని ఎందుకు కాదనడం, దానికోసం అది చూస్తున్నాను. సడన్ గా డిసిషన్ తీసేసుకొని వెంటనే చేయడం స్టార్ట్ చేస్తాను. అసలు ఈ భరతనాట్యం మీకు అంత నచ్చడానికి ఓకే అనేసి ఆ ఎలిమెంట్ ఉంటది కదా, కనెక్ట్ అయ్యే ఎలిమెంట్, అదేంటి? స్టోరీ పాయింట్. ఇక్కడ ఈ సినిమా జరగడానికి ఏంటంటే స్టోరీని, ఇది ఈ ప్రొటగనిస్ట్ అంటే సూర్య తేజ ఉన్నారు, తన ఐడియా అనమాట ఇది. తను ఒక రోజు కాఫీ షాప్ లో పిలిచి అన్న ఒక కథ చెప్తాను వినారో అని అంటే, కరోనా టైం అండి ఆల్మోస్ట్. ఇక్కడ కూర్చొని ఒక 2-3 hours నరేట్ చేశారు. చేసినప్పుడు నాకు అర్థమైపోయింది, ఇది సినిమాకి పనికొచ్చి, అంటే సినిమా అయ్యేంత ఎనర్జీ ఉన్న ఐడియా, దీన్ని సినిమాగా మార్చొచ్చు, చేయొచ్చు అని చెప్పేసి వెంటనే చెప్పేసి మూవ్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ ప్రిపేర్లో ఉండడం వల్ల తొందరగా జరిగిపోయింది. బట్ ఇది ఎందుకు జరిగింది అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ స్టోరీ, దాంట్లో ఎనర్జీ. మీరు డ్యూరేషన్ కూడా కొంచెం ఎక్కువే తీసుకుంటారు. మీరు కూడా రాజమౌళి గారి బాటలో పయనిస్తున్నారు అనుకోవచ్చా? సినిమా డ్యూరేషన్ అండ్ ఆల్సో జరగడానికి మీరు అనేది ఓకే. అంటే ఆ పర్ఫెక్షన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. హడావుడిగా చుట్టేసి తీసేసి రిలీజ్ చేసి ఒక నెంబర్గా చూడడం అయితే అస్సలు కాదు. ఈ సినిమా చేయడం అంటే లైఫ్లో పార్ట్, నా జీవితం, నా లైఫ్ ఉంటుంది, రియల్ లైఫ్.
సినిమాలో కూడా ఒక స్టోరీ వరల్డ్ ఉంటుంది కదా, అది ఇది వేరు, అదంతా మెర్జ్ అయిపోతాయి. మీకు అర్థమైందా? కథా ప్రపంచం ఒకటి ఉంటుంది కదా, మనం చేసిన సినిమాలో ఒక స్టోరీ వరల్డ్ ఉంటుంది కదా, అది నా రియల్ లైఫ్ వరల్డ్ ఉంటుంది కదా, ఇది అది మెర్జ్ అయిపోతుంది. నాకు సినిమా అంటే లైఫ్ వేరు కాదన్నమాట, సినిమానే ప్రపంచం అయిపోతుంది. సో అంత సీరియస్ గా ఉంటాను, ఒక పనిలాగా కాదు, పార్ట్ ఆఫ్ లైఫ్. సినిమా ఈజ్ యువర్ లైఫ్. ఇప్పుడు ఇందులో బ్రతుకుతా నేను. ఇప్పుడు 20 months అవుతుంది భరతనాట్యం స్టార్ట్ అయ్యి. నేను ఆ భరతనాట్యం స్టోరీ వరల్డ్ లో ఉంటాను. క్రైమ్ సీన్స్ లో అన్నిట్లో మీరు నైట్ ఎప్పుడన్నా ఇట్లా అయిందా సార్ మీకు? టక్కున ఇట్లా క్రైమ్ అయినట్టు ఇట్లా లేచి ఇట్లా పక్కన ఇంట్లో వాళ్ళని హడలు కొట్టడం ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా? మీకు చెప్తుంది అతిశయోక్తి లాగా ఉంటుందేమో, అబ్నార్మల్ గా ఉంటుందేమో, కానీ చాలా మందికి జరగచ్చు, నాకు మాత్రమే కాదు. కానీ చాలా ఫిల్మ్ మేకర్స్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. నిద్రలో లేచి యాక్షన్ కట్లు చెప్పడం ఉంటది. టైం అయిపోతుంది, 6 అవుతుంది, బ్యాకప్ చెప్పాలి, ఇంకొక సీన్ ఉందని అరవడాలు ఉంటాయి, ఏదో కసురుకోవడాలు ఉంటాయి నిద్రలో. ఇవన్నీ ఉంటాయి. అంటే ఆ స్ట్రెయిన్ స్లీపింగ్ లో కూడా ఉంటది. అంటే ఒక డైరెక్టర్ చాలా స్ట్రెయిన్ ఉంటది కదా, అందులో నుంచి షూట్ చేస్తున్న టైంలో చాలా మందిని మేనేజ్ చేస్తూ అనుకున్న అవుట్పుట్ ను తీసుకురావాలి కదా. ఇంత క్రైసిస్ ఉంటది, అబ్స్టాకిల్స్ ఉంటాయి. సో వీటన్నిటిలో నుంచి మళ్ళీ అవుట్పుట్ తీయాలి, అది క్రియేటివ్ జాబ్. దాన్ని మిస్ మ్యాచ్, అది చెడిపోకుండా అనుకున్నట్టు తీయాలి. దాంట్లో యుద్ధం జరుగుతుంటది ఇన్సైడ్, ఎవరికైనా కూడా జరుగుతూ ఉంటది. ఆ స్ట్రెస్ అంతా నిద్రలో కూడా షిఫ్ట్ అయ్యి ఒక పీస్ఫుల్ స్లీప్ ఉండదు. ఇది చాలా ట్రాజడీ, కానీ ఏ ఫిల్మ్ మేకర్ ఉండకపోవచ్చు. సో సినిమా రిలీజ్ అయ్యి ఓకే హిట్ టాక్ వచ్చేంత వరకు అసలు నిద్ర అనేది ప్రాపర్ గా ఉంటుంది. ఓకే, ఆల్రెడీ మన హీరో గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి తనది కూడా డెబ్యూ ఫిల్మ్. అండ్ మీరు డెబ్యూ వాళ్ళని అంటే కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలని ఏమైనా పెట్టుకున్నారా? ఇప్పుడు ఆనంద్ దేవరకొండ గారిని కానీ శివాత్మిక గారిని కానీ మీరే ఇంట్రడ్యూస్ చేశారు మీ దొరసాని సినిమాతో. ఇప్పుడు వాళ్ళ కెరియర్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. నెక్స్ట్ తన కెరియర్ కూడా అలానే ఉంటుంది అనుకోవచ్చా? ఉంటుంది, డెఫినెట్లీ మంచి కెరియర్ ఉంటుంది. అంటే ఫస్ట్ వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకొచ్చి చేయాలనేది ఆ రూల్ ఏం లేదు, కానీ యాక్సిడెంట్ అలా జరిగింది. ఫస్ట్ ప్రాజెక్ట్కి ఏమో ఆ కథ అలాంటిది, కొత్త వాళ్ళు చేయాలి, ఆ కథ కొత్త వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. దాంట్లో నుంచి ఆనంద్ నుంచి ఆత్మిక ప్లేస్ అయ్యారు, అది బ్యూటిఫుల్గా జరిగింది, దానికి ఒక మంచి నేమ్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా నేను వేరే హీరోతోనే చేయాలనుకుంటున్న ప్రయత్నంలో కరోనా వచ్చిందని చెప్పాను. అది డిలే అవ్వడము, బడ్జెట్ ఇష్యూస్ కొన్ని ఎక్కువ అవుతున్నాయని అంచనా వేయడము, కరోనా రావడం, డిలే అవ్వడము, ఆల్మోస్ట్ షట్ డౌన్ అవ్వడం. బట్ మళ్ళీ ఒక రెడీమేడ్ వచ్చినట్టు వచ్చింది ప్రాజెక్ట్. వచ్చినప్పుడు అది సూర్య తన కోసం రాసుకొని తను చేయాలనుకుంటున్న లాంటి స్టోరీ కాబట్టి నేను చేసేసాను. యాక్సిడెంటల్గా తను అలా. ఇందులో అద్భుతమైన క్యారెక్టర్స్ ప్లే చేశారు. హర్షవర్ధన్ గారు కానీ, వైవా హర్ష గానీ, అజయ్ ఘోష్ గారు కానీ, వీళ్ళందరూ మీ ఫేవరెట్ ఎవరు సార్? యాక్టర్ గా అంటే క్యారెక్టర్ గా పర్సన్ మీరు ఈ సినిమా క్యారెక్టర్ చెప్పండి, దాని తర్వాత పర్సన్ కూడా చెప్పండి. ఇందులో అంటే చాలా యూనిక్ క్యారెక్టర్స్ అండి అన్ని కూడా. ఇప్పుడు వీళ్ళందరూ మనకు వేరే సినిమాల్లో అజయ్ ఘోష్ గారు ఉంటే ఉన్నారు, మనం అజయ్ ఘోష్ గారిని గుర్తు చేసుకుంటే ఒకలాంటి క్యారెక్టర్స్ కనబడతాయి గతం నుంచి ఆయన చేసుకోవచ్చు. అలాగే హర్షవర్ధన్ గారు కావచ్చు, వైవా హర్ష గారు కావచ్చు. మేము దాన్ని మిస్ మ్యాచ్ చేసాం, దాన్ని బ్రేక్ చేసాం. ఇందులో వాళ్ళ క్యారెక్టర్స్ వేరుగా ఉంటాయి, అదొక గమ్మత్తైన ఎక్స్పీరియన్స్ గా ఉంటది. అది బాగా వర్కౌట్ అయింది కూడా. రెండో పాయింట్, వైవా హర్ష గారు ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ గా ఉంటది ఇందులో. వైవా హర్ష గారు టీజర్ రిలీజ్ లో మాట్లాడుతూ నేను 5 రోల్స్ ప్లే చేశాను అనేసి చెప్పారు. అతను ఎక్కడో ఒక ఆంధ్రాల మారుమూల గ్రామం నుంచి సినిమా ఇండస్ట్రీకి హీరో అవుదామని వస్తాడు. దానికి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, అతను ఎందుకు వచ్చాడు అనేది కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో చాలా అంటే యాక్టర్ అవుదామనుకుని వచ్చాడు కదా, వేరు క్యారెక్టర్స్ లో తను ఎలా ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు అనేది సినిమాలో చూడాలి. కానీ అతనికి
చాలా పెద్ద క్యారెక్టర్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సినిమాలో ఒక 40 minutes ఎపిసోడ్ కడుపు పట్టుకొని నవ్వాలి, అలా ఉంటుంది అన్నమాట. అంత డ్యూరేషన్, పెద్ద సీక్వెన్స్. సెకండ్ హాఫ్లో అంత లెంత్లో నవ్విస్తానే ఉంటాడు హీరో, తన కాంబినేషన్లో ఉంటుంది. అంత స్ట్రెంగ్త్ ఉంటుంది ఈ సినిమాలో, ఎనర్జీ కామెడీ వైపు నుంచి చూసినప్పుడు. ఇట్ ఈస్ వెరీ అన్యూజువల్. అంటే క్రైమ్ అంటే ఆ సీరియస్నెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ అదే సీరియస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు సినిమాలో యూజువల్లీ మనం చూసింది. ఇప్పుడు మీరు కామెడీ కూడా ఉంది అంటారు, మరి ఇది ఆ కైండ్ ఆఫ్ సీరియస్నెస్ కాదు, క్రైమ్ వరల్డ్ ఉంటుంది మనకి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు చూసినప్పుడు అందులో క్రైమ్ వరల్డ్ ఉంటుంది, సీరియస్ కదా. ఇది బ్లాక్ కామెడీ, డార్క్ కామెడీ. మనకి ఆ క్యారెక్టర్స్ కి క్రైస్ట్ ఉంటుంది కథా ప్రపంచంలో, వాళ్ళ జర్నీలో, వాళ్ళ జీవన పోరాటంలో అదంతా ఉంటుంది. కానీ వాళ్ళకు వచ్చిన అబ్స్టకిల్స్ తో వాళ్ళు బిహేవ్ చేస్తున్నది, వాళ్ళు మాట్లాడుతున్నది, వాళ్ళు తీసుకున్న డిసిజన్ మనకు నవ్వొస్తుంటది, వాళ్ళకి చాలా మనకు నవ్వొస్తుంటది. వాళ్ళకి ఎదురుపడుతున్న సిచ్యువేషన్స్ ఉంటాయి అవి మనకు నవ్వొస్తుంటాయి అన్నమాట. ఆ క్యారెక్టర్స్ కి చాలా సీరియస్ అది. జనరలీ అవుట్ ఆఫ్ దిస్ మళ్ళీ ఆ సాడిజం ఉందంటారా? అతను కష్టపడుతుంటే మనం నవ్వే, అంటే జనరల్ క్వశ్చన్ ఉంటుంది ఉంటుంది. మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు, దాన్ని అలా ఉంటుందని మనం చెప్పకపోవచ్చు. కానీ ఇప్పుడు ఉదాహరణకి అంత హిట్ అయి ఉండొచ్చు బిగ్ బాస్ షో, వాళ్ళు టాస్క్లు చేస్తూ వాళ్ళు కష్టపడుతూ ఉంటే మనలో చేయండి అని ఇప్పుడు చాలా సార్లు ఎవరైనా పడుతున్నారు అనుకోండి, మనం కొన్నిసార్లు అయ్యో పడ్డాడు అనొచ్చు, కొన్నిసార్లు నవ్వచ్చు. అది ఎందుకు వస్తుంది? సో అక్కడ కష్టం కదా అతనికి, కాలేజ్ వచ్చు, చెయ్యి విరగొచ్చు, పడుతున్నాడు, దానికి కొన్నిసార్లు నవ్వే మూమెంట్స్ కూడా ఉంటాయి. మరి అతనికి కష్టమే, అతనికి ప్రమాదమే. మనం ఎందుకు ఎక్కువైతుంది. సో అది ఉంది మనలో ఇన్బిల్ట్. అండ్ ఇందాక అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పలేదు. పర్సనల్ గా ఏ క్యారెక్టర్ ఇష్టం, అంటే పర్సనల్ గా మీకు వాళ్ళలో పర్సన్ వైస్? అజయ్ ఘోష్ గారిని ఒక గురువు గారిలా ఫీల్ అయ్యాను అతనితో వర్క్ చేస్తున్నప్పుడు. చాలా గ్రేట్ పర్సనాలిటీ, ఆయన జీవన విధానం కావచ్చు అంతా చాలా గొప్పగా అనిపించింది. ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే అంత సీనియర్ యాక్టర్, అంత ఆరా ఉంది, అయినప్పటికీ ఒక డైరెక్టర్ని ఎలా రెస్పెక్ట్ ఇస్తూ ఇలా పనిచేస్తున్నారు అనేది చాలా గొప్పగా అనిపించింది. సేమ్ టైం హర్షవర్ధన్ అతను కూడా, అతను డైరెక్టర్ కూడా చేశారు కదా. సో అందువల్లనే కావచ్చు ఇప్పుడు నా 6 o'clock ప్యాకప్ అని చెప్పేసి ఏదో షెడ్యూల్ ఇస్తాను, 6 అయిపోతుంది, అక్కడ ఏదో వర్క్ మిగిలిపోయి దాన్ని 9 o'clockకి ఎక్స్టెండ్ చేస్తాను. అయినా కూడా సరే చేసేద్దాం, ఫినిష్ చేద్దామని 9 దాకా ప్రిపేర్ అయ్యి, సో 9 దాకా వెళ్తుంది, 9 నుంచి 10కి వెళ్తుంది. అయినా కూడా ఆయన ఓపికగా ఉంటూ ఆయన డైరెక్టర్కి సపోర్ట్ చేస్తున్న విధానం అయితే చాలా గొప్పగా అనిపించింది. మేబీ ఆయన కూడా డైరెక్టర్ అండ్ రైటర్ కాబట్టి, అండ్ ఆయన నుంచి కూడా మనం లాంటి అద్భుతమైన స్టోరీస్ వచ్చాయి. అండ్ గంగవ్వ యాక్టర్ ఉంది, తను అయ్యో గంగవ్వ ఎవరికి తెలియదు సార్? విలేజ్, మై విలేజ్. తన లాంటి యాక్టర్ గురించి కూడా నేను చాలా నేర్చుకున్నాను సెట్లో. ఆమె చదువు రాదు, నాకు తెలిసి రాదు. నేను చెప్పింది మళ్ళీ చెప్తూ అలా చెప్పించాము డైలాగ్స్. కానీ ఆమె సెట్లో ఉన్న ఆ 8 గంటలు ఎంత యాక్టివ్ ఉన్నారంటే అమేజింగ్. అంటే ఎవరైనా కూర్చుంటే పని చేయండి, ఎందుకు కూర్చున్నారు? మేము ఒక విలేజ్లో ఆమెతో సీన్లు తీసాను అన్నమాట. ఎవరో అరుగులలో కూర్చుంటే కూర్చోవద్దు, పని చేయడానికి వచ్చాను కదా, పని చేయాలి. చాలా గొప్పగా అనిపించింది. ఆవిడ ప్రొడక్షన్ సైడ్ ఉండాల్సింది, అందుకే కూర్చోకుండా పనిచేసి. అవును, ప్రొడక్షన్ గురించి చెప్పండి సార్. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ అంటే ఫస్ట్ వాళ్ళకి చాలా భయం ఎక్కువ ఉంటుంది. సో అలాంటి, అంటే మీ మీద స్ట్రెస్ ఏమైనా ఎక్కువ అయిందా వాళ్ళ? లేదు, యాక్చువల్గా పాయల్ గారు తను ఇప్పుడు ఇక్కడ ఫిజికల్గా చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ప్రొడ్యూసర్ తర్వాత ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది. ఇవన్నీ మగవాళ్ళకే చాలా ఇబ్బంది అవుతుంటుంది. అట్లాంటిది ఒక కుటుంబం ఇదంతా ఉండి
ఫ్యామిలీలోంచి వచ్చి తను ఒక ఫిలిం చేయడం అనేది చిన్న విషయం కాదు, ఆ డెసిజనే గొప్ప విషయం. బట్ తనకి సినిమా చేయాలని చాలా ప్యాషనెట్గా ఉన్నారు. తర్వాత వాళ్ళు ఫస్ట్ ఫిలిం ఇది చేస్తున్నారు కాబట్టి మొత్తం గ్రౌండ్లో వదిలేశారన్నమాట. డైరెక్టర్గా నన్ను నమ్మారు. ట్రస్ట్, ఆ ట్రస్ట్ అమేజింగ్. ఇది రైట్ స్టార్ట్ అన్నమాట వాళ్ళకి, బికాజ్ ఆఫ్ ఓన్లీ వాళ్ళ కైండ్ హార్టెడ్. అది ఎవరిని తప్పు చేయనివ్వదు. బెస్ట్ బ్యానర్ బెస్ట్గానే వెళ్తూ ఉంటుంది వాళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం. అండ్ తనని చూస్తే యాక్చువల్లీ తన ప్రొడ్యూసర్గా కంటే ఒక మంచి క్యారెక్టర్ హీరోయిన్ లెవెల్లో కనిపిస్తున్నారు. ఫ్యూచర్లో ఆవిడ కూడా ఆన్ స్క్రీన్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మేడం చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. చాలా సార్లు కన్ఫ్యూజన్ వస్తుంది, ఎవరు హీరోయిన్, మీనాక్షినా లేకపోతే అనేది నేను చెప్పాలి. తను చాలా బాగుంటారు, బ్యూటిఫుల్గా ఉంటారు. సో తనకి ఎక్కడో ఉంది తను యాక్ట్ చేయాలని ఉంది. బట్ ఈ సినిమాకైతే అలా జరగలేదు. ఫ్యూచర్లో చేస్తారేమో. మొన్న ఒకసారి అన్నారు నవ్వుతూ, మీరు డైరెక్టర్ అయితే నేను యాక్ట్ చేస్తాను సార్ అని అన్నారు. ఓకే, మీ ఫ్యూచర్ సినిమాలో పాయల్ గారు క్యారెక్టర్ చేస్తే చూడాలి. మంచి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా టైప్స్. అండ్ తెలుగు అమ్మాయి ఇప్పుడు శివాత్మికతో వర్క్ చేయడం ఇస్ వెరీ ఈజీ. తను ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉంది, తనకి చిన్నప్పటి నుంచి సెట్స్లో పెరుగు ఆ టచ్ ఉంటుంది. బట్ వేరే లాంగ్వేజ్ అమ్మాయి వచ్చి ఇక్కడ వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఈజ్ ఇట్ టఫ్ టు హ్యాండిల్ హర్? టఫ్ అయింది, బట్ అది హ్యాండిల్ చేయాల్సిన పోస్ట్ నాది, బాధ్యత కూడా. ఇప్పుడు ఏంటంటే క్యారెక్టర్ వైజ్ ఒక నార్త్ ఇండియన్ గర్ల్ సినిమాలో క్యారెక్టర్ కూడా. సో అంటే నెక్స్ట్ అడగబోతున్నా, ఎందుకు వాళ్ళని తీసుకున్నారు? ఆమెది రాజస్థాన్. సో ఆమెను చూజ్ చేసుకుంటే ఆమెకి కరెక్ట్ గా ఉంటుంది తెలుగు గర్ల్ కంటే అనేది ఒక రీజన్. తర్వాత మీనాక్షికి నా దగ్గరికి ఆడిషన్కి వచ్చే సమయానికి తెలుగు అస్సలు రాదు, దాదాపు 0. ఆమెతో తెలుగు వర్డ్స్ ఏమైనా చెప్పిస్తే కూడా అవి చాలా భయంకరంగా ఉండేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. కొంతమంది హిందీ మాట్లాడే గర్ల్స్ తెలుగు మాట్లాడితే కొంచెం బాగానే ఉంటుంది, కానీ ఇది చాలా హార్డ్గా ఉండేది అనమాట, వేరేలాగా ఉండేది. కానీ అట్లాంటి ఆమెని, బట్ ఆమె కరెక్ట్, ఇంకా ఆమెను ఎలా మోల్డ్ చేయాలని చెప్పేసి ఆమెను సెలెక్ట్ చేశాక ఇక్కడే ఆఫీస్లో కూర్చొని ఒక ఏడి ఉషా అనే ఒక ఫీమేల్ ఒక గర్ల్ ఉంది ఏడి, తనని కూర్చోబెట్టేసి డైలీ మేము ఆఫీస్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటాం కదా, తను కూడా ఉండి ప్రాక్టీస్ చేసేది. చేయించాం. తర్వాత ఆఫీస్లో అందరితో తెలుగే మాట్లాడాలనే రూల్. ఆమె రాగానే నువ్వు బాగున్నారా సార్, తిన్నారా, ఇలా తెలుగు మాట్లాడేది. అవన్నీ చేసేది. తను చాలా కష్టపడుతుంది. ఓకే, అండ్ ఫైనలీ మ్యూజిక్ సార్, వివేక్ సాగర్ గారు చాలా అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. పెళ్లి చూపులు ఇస్ ఆర్ ఫేవరెట్ ఆయన సినిమాల్లో, అండ్ ఆయన డెబ్యూ సినిమా కూడా అది. సో ఈ సినిమా కూడా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఇచ్చినట్టు అనిపించింది. అండ్ కాసల్ల శ్యామ్ గారు రాసిన లిరిక్స్, వాట్ ఎవర్ సినిమా పిచ్చి సాంగ్ ఏదైతే ఉందో, నిజంగానే ఫ్రైడే మారితే బొమ్మ అటు పడచ్చు ఇటు పడచ్చు, అసలు ఆ లిరిక్స్ లో ఎంతో డెప్త్ ఉంది. అండ్ పాడిన మంగ్లీ గారు కానీ, అండ్ మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. దాని గురించి అంటే ఈ సినిమాకి వివేక్ సాగర్ గారు ఉంటే బాగుంటుంది. వివేక్ సాగర్ గారు అయితేనే కరెక్ట్గా ఈ స్టోరీ ప్రాపర్గా ఎలివేట్ అవుతుంది. ఆయన కైండ్ ఆఫ్ ఫిలిం అని చెప్పేసి ఆయనకి నేను కష్టపడి పట్టుకొని కన్విన్స్ చేసి ఈ సినిమాకు చేయించాను. దాని రిజల్ట్ అద్భుతంగా ఉంది. ఆయన ఐటెం సాంగ్ లాంటి చేసి ఉండకపోవచ్చు, బట్ ఈ సినిమాకి ఆయన దాన్ని చాలా ప్రాపర్గా కంపోజ్ చేశారు. మీరు అంటే డుగుడుగు సాంగ్, అది సినిమా ప్రపంచంలో ఉండే వాళ్ళ ఈ లైఫ్ ఎలా ఉంటుందని ఒక చిన్న ఫిలాసఫీ ఉంటూ కాసర్ల శ్యామ్ చాలా అద్భుతంగా డెలివరీ చాలా బాగా చేశారు. సాంగ్స్ అన్ని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు వెరీ రీసెంట్గా ఒక లవ్ సాంగ్ రిలీజ్ చేసాం, అది కూడా ఆర్గానిక్గా చాలా బాగా వర్కౌట్ అయింది. ఓకే, ఫైనలీ 5th April థియేటర్స్ లోకి వస్తుంది. హౌ ఎక్సైటెడ్ యు ఆర్ మా ప్రేక్షకులు? చాలా 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 చిన్న నర్వస్ ఉంది. అట్ ద సేమ్ టైం అంటే ఒక బెస్ట్ ఫిలిం చేసాము, అది కామెడీ
అంటే నవ్వుకోవడానికే, వేరే ఏది లేదు. ప్రేక్షకులు ఆడిటోరియంకి వచ్చేది నవ్వడానికి, ఎంజాయ్ చేయడానికే కదా, అదే సర్వ్ చేస్తున్నాం మనము. సో ఆ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఒక చిన్న నర్వస్గా ఉంది, బట్ ది బెస్ట్. ఆడిటోరియంకి వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి లాంటి సినిమా. సో ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్ సార్. 5th డెఫినెట్లీ ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ యూ అండ్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. April 5th మనం థియేటర్స్ లో కలుద్దాం భరతనాట్యం సినిమాతో. అసలు మర్చిపోకండి. సినిమా గురించి తెలుసుకుంటూ ఉంటే చాలా డెప్త్ ఉన్నట్టు అనిపిస్తోంది. సో హ్యాపీగా థియేటర్స్ లో ఎంజాయ్ చేయదగ్గ సినిమా అని అనిపిస్తోంది. సో లెట్స్ ఆల్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. భరతనాట్యం ఆన్ 5th April.